కొత్తగా కాలనీకి వచ్చిన వారికి వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే ఆశ్రయం కల్పించాలని కడప జిల్లా మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ సూచించారు. ఒంటరిగా వచ్చిన వారి వివరాలు తెలియకుండా ఆశ్రయం ఇవ్వొద్దని చెప్పారు. అనుమానిత వ్యక్తుల వివరాలు పోలీసులకు తెలియజేయాలని డీఎస్పీ కోరారు. మైదుకూరు డివిజన్ పరిధిలో పోలీసులు నాకాబందీ నిర్వహించారు. డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ నాకాబందీలో 6 సిఐలు, 10 మంది ఎస్ఐలు, సుమారు 100 మంది పోలీసులు పాల్గొన్నారు. సారా, గంజాయి వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎవరైనా చేస్తుంటే తెలపాలని కాలనీ వాసులు సిఐ సద్దయ్య హసం కోరారు. కడప జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు జరిపించడమైంది. మనం గమనిస్తున్నాము, ఇప్పట్లో ఎక్కడెక్కడ నుంచో కొత్త వాళ్ళందరూ వచ్చి ఇట్లాంటి కొంచెం అంటే లేబర్ కాలనీలో ఉండడము, వాళ్ళు ఏదైనా కానీ నేరాలు చేస్తే కనుక ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగడము జరుగుతూ ఉంటుంది. అట్లాగనే బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పట్లో ఎక్కువగా ఈ వెహికల్స్ని తీసుకొచ్చి ఇక్కడ పట్టడము, అంటే మనకేమనిపిస్తుంది, ఏదో తక్కువకి వస్తుంది కదా, ఎవరో తీసుకుందాంలే, ఏం కాదులే అని చెప్పేసి అవి వాళ్ళు ఎక్కడో దొంగతనాలు తీసుకొని రావడమో జరుగుతూ ఉంటుంది. అట్లాగనే ఈ గాంజా ఉంటుంది, వాళ్ళు కూడా బయట నుంచి తీసుకొచ్చి వీటన్నిటినీ అరికట్టాలన్నటువంటి ఉద్దేశంతోనే మొత్తం మన సబ్ డివిజన్ పోస్ట్తో మొత్తం 6 మంది సిఐలు, 10 మంది ఎస్ఐలు, తర్వాత దాదాపు 100 మంది కానిస్టేబుల్స్తోనూ అందరితో కూడా చేయడం జరిగింది.